నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం గంగిపల్లిలో పోలీస్ పల్లె నిద్ర. గంజాయి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సిఐ మోహన్. ఘనంగా మంచిర్యాల హమలివాడ కట్టమైసమ్మ వార్షికోత్సవ వేడుకలు. బోనాలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు వేడుకల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు కుమారుడు కోడలు. మంచిర్యాల జిల్లాలో కుల మతాలకు అతీతంగా మొహర్రం వేడుకలు. పీరీల సవార్లకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆర్ఎంపీ పీఎంపీల సేవలు గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి. శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని ప్రకటన. హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి ఆర్ఎంపీల పాలాభిషేకం. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో పోలీస్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్తో కలిసి శ్రీరాంపూర్ సిఐ మోహన్ గ్రామస్తులతో మాట్లాడుతూ యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. గంజాయి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహాలు ఇచ్చారు. వ్యవసాయ సాగులు, నలికి విత్తనాలను సంబంధించిన సమాచారం, గంజాయి విప్లవాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలన్నారు. రామగుండం సిపి శ్రీనివాస్ రూపొందించిన పోలీస్ పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీస్ వ్యవస్థపై ఉన్న భయాందోళనలు తొలగి ప్రజలతో మమేకమవడంతో గ్రామాల్లో నేరాలను తగ్గించవచ్చని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థులు మనస్తాపానికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని చెన్నూరు ఎస్ఐ శ్వేత సూచించారు. మంచిర్యాల జిల్లా మహిళా భద్రత పోలీసు బాధ్యత కార్యక్రమంలో భాగంగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వసతి గృహాలలో కానీ పాఠశాలలో సరైన సదుపాయాలు లేకుండా మనస్తాపానికి గురై హాస్టల్ నుండి పారిపోవడం లేదా ఆత్మహత్య యత్నాలు చేయడం అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. అలాంటి ఇబ్బందులు కలిగితే తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులు కానీ తెలపాలన్నారు. తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని సూచించారు. విద్యార్థుల పట్ల కానీ హాస్టల్ పరివాహక ప్రాంతాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, ఎవరైనా తప్పుగా ప్రవర్తించిన పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను పాల్పడితే 100కు డయల్ చేయాలని అన్నారు. మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ కట్టపోచమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆషాఢ మాసం బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. బోనాలతో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జోగిని శ్యామల హాజరై నృత్యాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా హమాలివాడలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలు ఎత్తి ఆలయం వరకు బాజా భజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు నల్ల శంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాస బోనాలు ఘనంగా నిర్వహించుకున్నామని, హైదరాబాద్ నుంచి ఈసారి ప్రత్యేకంగా జోగిని శ్యామలాదేవి రావడంతో ఉత్సవాలకు ప్రత్యేకత సంతరించుకుందని అన్నారు. బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు కుమారుడు కొడుకు చరణ్ శైలేఖ్యాలు పూజలకు నిర్వహించుకొని ఉత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రజలందరూ సంవత్సర కాలమంతా సుఖ సంతోషాలతో పాటి పంటలతో ఉండాలని పోచమ్మత్తలని కోరడం జరిగిందన్నారు.
మంచిర్యాల జిల్లా అండ్ అమ్మాలివాడ అండ్ సినిమావాడ కూడా అంటారంట. నల్లకోటమ్మ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు శంకర్ గారు నిర్వహిస్తున్నారు. ఆయనకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే నన్ను ఇక్కడ పిలిపించి ఘనంగా బోనాల పండుగని సెలబ్రేట్ చేశారు. తెలంగాణ జిల్లాలో బోనాల పండుగ విశిష్టతని హైదరాబాద్కే కాదు మా మంచిర్యాలకు కూడా రావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నా వీలు చూసుకొని ఆయన బోనాల పండుగ ఘనంగా ఏర్పాటు చేశారు ఈ ఆషాఢంలో. అండ్ చాలా సంతోషంగా ఉంది. మరి ఒక్కసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మాలవాడ కట్టపోచమ్మ ఆలయంలో 2వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల యాత్ర చేయడం జరిగింది. దానిలో ఘనంగా అమ్మాలవాడకు సంబంధించిన అన్ని వాళ్ళ నుంచి మహిళా తల్లులు వచ్చి తల్లి ఆశీర్వాదం తీసుకోవడం, అలాగే హైదరాబాద్ నుండి శ్యామలదేవి గారు రావడం జరిగింది. దీనిలో ఎమ్మెల్యే గారు అందుబాటులో కొంచెం లేనందున వారి అబ్బాయి చరణ్ గారు, వాళ్ళ మిసెస్ గారు అందరు వచ్చి అందరి మనలు పొంది తల్లి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని మంచిర్యాల జిల్లాలో కానీ తెలంగాణలో కానీ సస్యమంగా అందరూ ఆరోగ్యంతో ఉండాలని పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి అమ్మాలవాడ ప్రజలందరూ కూడా సుఖశాంతాలు ఉండాలని చెప్పి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. త్యాగాలకు ప్రతీకైన మొహరం వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మసీదువాడలో కౌన్సిలర్ సుధమల హరికృష్ణ ముస్లిం సోదరులు షర్బత్ పంపిణీ చేశారు. అలాగే మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డులో పవిత్ర మొహరం సందర్భంగా హిందూ ముస్లింలు సమైక్యంగా పీరీల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మొహరం పండుగను హిందూ ముస్లింలు అందరూ కలిసి నిర్వహించుకుంటున్నారని, ఈ సందర్భంగా పీరును అలంకరించి ఊరేగింపుతో ప్రతి ఇంటికి వెళ్లడం జరిగిందని తెలిపారు. మొహరం పండుగ హుస్సేన్ హసన్ల త్యాగాల ఫలితంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. హిందూ ముస్లింలు కలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవడంలో ఒక ప్రత్యేకత అని అన్నారు. కౌన్సిలర్ సుధముల హరికృష్ణ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు అలాగే వార్డు ప్రజలకు షర్బత్ పంపిణీ చేశారు. ఇక్కడ మొహరం యొక్క పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి మా చిన్నతనం నుంచి కూడా మరి ఇక్కడ ఈ పీరీలను ఏర్పాటు చేసుకొని కులాలకు మతాలకు అతీతంగా మరి ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి హుస్సేన్ మరి పీరీల యొక్క దేవుడి యొక్క ప్రత్యేకతను చాటుకుంటూ మరి మొహరం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి ఇవాళ భారతదేశంలోనే అన్ని పండుగల కంటే ప్రత్యేకమైనటువంటి పండగ ఇవాళ మొహరం పండగ. ఈ మొహరంకు ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కూడా ఇవాళ సెలవు ఇచ్చినటువంటి మరి పండగ ఈ మొహరం పండగగా. ఆనాడు ఈ మొహరం పండుగకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆనాడు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు వేరే సెలవు కావాలని కోరుకుంటే మాకు పీర్ల పండుగ నాడు సెలవు కావాలని ఆ రోజు మరి పెద్దలందరూ కూడా చెప్పినటువంటి సందర్భంలో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దానికి ఒక ప్రత్యేక గుర్తు తీసుకొచ్చి హాలిడే ఇచ్చేటువంటి మరి సందర్భం ఈ మొహరం. ఇవాళ ఏదైతే హుస్సేన్ ఒక మరి వారు ఆనాడు మరి దేశం కోసం వారు పోరాడేటువంటి మరి సందర్భాల్లో ఇవాళ ఎంతోమంది ఆనాడు మరి ప్రాణత్యాగం చేసుకున్నటువంటి మరి సందర్భంలో మరి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ కూడా ఈనాడు మరి వారి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రాబోయేలో కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ మనందరం కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క మరి పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి ఈనాడు యువత కూడా మరి ముందుకు రావాలనే సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మరి మొహరం నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా మొహరం పండుగ జరుపుకునే సందర్భంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఓవర్బ్రిడ్జ్ దగ్గర మసీదువాడ దగ్గర కూడా గత ప్రతి సంవత్సరం లాగానే చిన్నప్పటి నుంచి ఏదో పిల్లల పండుగ నిర్వహిస్తాం. అదేవిధంగా ఇక్కడ పెద్దలు ఈ వార్డు పెద్దలు పిల్లలను ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఈరోజు ఇక్కడ షర్బత్ చేయడం, మళ్ళీ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ మొహరం పండుగ. ఈ పండుగ సందర్భంగా పట్టణ ప్రజలతో పాటు ముఖ్యంగా మా వార్డు ప్రజలందరికీ మొహరం పండుగ మరి అదేవిధంగా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో మంచిర్యాల జిల్లా ఆర్ఎంపీ పీఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి పట్టణంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆర్ఎంపీ పీఎంపీల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ గ్రామాలలో ప్రాథమిక చికిత్స చేస్తున్న వారందరూ కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం అధ్యక్షుడు రవి మాట్లాడుతూ, ఎన్నో ఏండ్లుగా అనుభవ వైద్యుల వద్ద నేర్చుకొని వైద్యం చేస్తున్న తమకు ఒక గౌరవం ఉండే విధంగా ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేట్స్ ఇప్పిస్తానని ప్రకటన చేయడం సంతోషకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆర్ఎంపీ పీఎంపీల తరఫున ఒక శుభవార్త చెప్పడం జరిగింది నిన్న సాయంత్రం. దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా మా బెల్లంపల్లి ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన రేవంత్ రెడ్డి గారికి మన క్షీరాభిషేకము పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకంలో పాల్గొన్న ఆర్ఎంపీలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చి ఏ విధంగా అయితే నెరవేర్చి ఆర్ఎంపీలో దేవుడైండో, ఈరోజు అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా మా ఆర్ఎంపీ పీఎంపీలో ప్రతి గుండెల్లో ఉండాలని కోరుతా ఉన్నాం. అలాగే మన 1270 జీవోలు ప్రకారంగా మా ఆర్ఎంపీ మా రాష్ట్ర నాయకుల సూచన మేరకు మా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అలాగే జన విజ్ఞాన వేదిక రమేష్ అన్న గారు, అలాగే బ్రహ్మారెడ్డి సార్ గారు, అలాగే నిన్న ఏదైతే రావి శ్రీనివాస్ గారు సీతక్క గారితో పోయి మాట్లాడి వెంటనే పని చేయించారో రావి శ్రీనివాస్ అన్న గారికి కూడా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం, మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే సీతక్క గారికి, మన మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు మన గడ్డం వినోద్ గారికి, అలాగే ప్రేమసారావు గారికి, అలాగే వివేక్ వెంకటస్వామి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా మాకు రాష్ట్ర నాయకత్వం కూడా అండగా ఉండాలి. మా ఎమ్మెల్యేలు కూడా ముందుండి ఈ ఏదైతే జీవోలో భాగస్వాములు అయ్యేటట్టు మా ఉపాధి, మా ఆర్ఎంపీల బతుకు భరోసా కోసం ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా సంబరాలు చేసుకునే టైం ముందు ఇప్పుడు చిన్న మాట చెప్పినందుకే ఇంత సంబరాలు చేస్తూ ఉన్నాం. అన్ని మండలాలలో, రాష్ట్రాలలో, జిల్లా స్థాయిలో కూడా ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకా ముందుండే పెద్ద పెద్ద సంబరాలు చేసే అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఆర్ఎంపీలు కూడా ఈ జీవో ఇచ్చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి శిక్షణ ఇచ్చి ఒక బతుకు భరోసా చూపిస్తే మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మూకుమ్మడిగా కట్టుబడి మా ఏదైనా కానీ రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై ఆర్ఎంపీ. నకిలీ డాక్టర్లు, దొంగ డాక్టర్ అంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు కూడా మేము వైద్య సందర్భాన్ని ఆర్ఎంపీ వ్యవస్థ అనేది మన భారతదేశంలో వైద్య శాస్త్రం అభ్యసించడానికి తగిన మెడికల్ కాలేజ్ లేకుండే, దాన్ని అర్జించడానికి ఆర్థిక స్తోమత లేకుండే, ఆ పరిస్థితుల్లో నాలాంటి వాళ్ళు కూడా టాలెంట్ ఉండి కూడా ఆనాడు కేవలం ఇంటర్మీడియట్ ఆపేయడం జరిగింది. ఆనాడే కానీ ఆర్థిక వ్యవస్థ మరి మంచిగా ఉంటే మేము కూడా ఎంబీబీఎస్ చదివేవాళ్ళం, మేము కూడా క్వాలిఫైడ్ డాక్టర్ చదవమని అయ్యేవాళ్ళం. అయితే ఈరోజు మా లేనితనాన్ని ఈ యొక్క క్వాలిఫైడ్ డాక్టర్ని ఎప్పుడు మేము గౌరవిస్తాం. మా లేనితనాన్ని చూసి వాళ్ళు అగౌరవపరిచే విధంగా దాడి చేసుకుంటూ దొంగ డాక్టర్లు, నకిలీ డాక్టర్ అనేటువంటి ఒక వ్యవస్థను తయారు చేశారు. అది చాలా శోచనీయము, బాధాకరం. ఎందుకంటే దొంగ డాక్టర్ దొంగ వైద్యం చేయరు. ఎక్కడైతే మేము నేర్చుకున్నామో వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర నేర్చుకున్నాం. ఆ విషయాన్ని వాళ్ళు గమనించాలి. దయచేసి మీకు ఎవరైతే సమాజానికి నష్టం కలిగిస్తున్నారో వాళ్ళు మీరు తప్పుపట్టి మీరు శిక్షించవచ్చు. కానీ అలాగే చాలామంది గౌరవనీయ డాక్టర్లు ఉన్నారు, వైద్యం సేవ చేస్తున్నాం. ప్రజలకు అందుబాటులో వైద్యం చేస్తాం. రాత్రనగా పగలనగా మా యొక్క సర్వీసును, మా జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళని ఉన్నాం వ్యవస్థ కొరకు. కాబట్టి అలా దుందుకు తన్నాలు మానేసి అందరూ సహకరించుకొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అంతా వైద్య బృందం అంతా కూడా ప్రజా శ్రేష్ఠ గురించి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మా ఈ విజయానికి అంటే మేము సకాలంగా వైద్యం చేయాలని సహకరించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు, సహకరించినటువంటి సీతక్కమ్మ వారికి, మంత్రి వర్యులకు, తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అందరూ కూడా వైద్య తరఫున మేము ధన్యవాదాలు చేస్తున్నాం. వారి యొక్క మా యొక్క సాధక బాధలను అర్థం చేసుకొని మాకు సగరమైన గర్వం కల్పిస్తూ మాకు వైద్యం చేసినటువంటి సర్టిఫికెట్ రూపొందించాలని. కాగా ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆర్ఎంపీ పీఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నస్పూర్ పట్టణ ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ సిసిసి నస్పూర్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్ఎంపీ పీఎంపీల సేవలకు గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు మొండయ్య, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, రాజు, ప్రశాంత్, శ్రీధర్, శ్రీనివాస్, అశోక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని సుంగాపూర్ గ్రామంలో మొహరం ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. మొహరం సందర్భంగా అగ్నిగుండాలను ఏర్పాటు చేసి అక్కడున్న భక్తులందరూ అందులో నుంచి నడిచారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మొహరం సందర్భంగా 10 రోజుల పాటు పీరీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊర్లో ఊరేగిస్తామని తెలిపారు. కోరికలు తీరిన భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. జరుపుకుంటాం. ఏం ఇక్కడ గొడవ లేదు, ఏది లేదు. 10 రోజుల పండగ అది ఘనంగా జరుపుకుంటాం. 7వ రోజు చిన్న సరిగతి అంటారు. చిన్న సరిగతి రోజు పండగ ఇంకా ఘనంగా జరుగుతుంది. తర్వాత ఇంకో 9వ రోజు, ఆ రోజు కూడా ఇంకా ఘనంగా చేసుకుంటాం. 10వ రోజుకు మొత్తం కార్యక్రమం పూర్తి అయిపోద్ది. ఆ ప్రకారంగా ఇంతవరకు అయితే మాకు తాత ముత్తాతల నుండి మేము జరుపుకుంటున్నాం సింగాపూర్లో. ఇంతవరకు రిమార్క్ అయితే ఇది లేదు. కాగా కొమరంభీం జిల్లా రెబ్బన మండలంలోని పుంజు మేరీగూడలో నిర్వహిస్తున్న మొహరం ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి షర్బత్ మలిద మొక్కులను చెల్లించుకున్నారు. మొహరం సందర్భంగా రెబ్బన మండలంలోని శ్రీ 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 భూవమ్మ తల్లి దేవస్థానం మొహరం ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కొమరంభీం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెతో పాటు సిర్పూర్ మాజీ జడ్పీటీసీ కోవ అరుణ, రెబ్బన మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మందమరి మున్సిపాలిటీలో మొహరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొహరం వేడుకలు మందమరి పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మందమరి మార్కెట్ ఏరియాలో, రామన్ కాలనీలో, యాపల ఏరియాలో, పాలచెట్టు ఏరియాలో ప్రజలు పెద్ద ఎత్తున పీరులను దర్శించుకొని కుడుకలు వేసి దస్తులు కట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ ప్రాంతమంతా రద్దీగా మారింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో మార్కెట్ ఏరియా సందడిగా మారింది. చిరు వ్యాపారులు కుడుకలు, దస్తులు, ఇతర సామాగ్రిని విక్రయించారు. పీరీల వద్ద ఉన్న గుండం వద్ద పాటలు పాడుతూ లయబద్ధంగా ఆడిపాడారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ త్యాగానికి ప్రతిరూపంగా మొహరం పండుగ జరుపుకుంటామని అన్నారు. కాగా మొహరం వేడుకలు మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ అంగడి బజార్ మార్కెట్ ఏరియాలోని మొహరం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొహరం వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మొహరంని అందరూ పీరీల పండుగను జరుపుకుంటారని, అలాగే ఎవరికైనా సమస్య ఉంటే పీర్ల దగ్గరికి వచ్చి వారి సమస్య తీర్చుకుంటున్నారని అన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం గంగిపల్లిలో పోలీస్ పల్లె నిద్ర. గంజాయి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సిఐ మోహన్. ఘనంగా మంచిర్యాల హమలివాడ కట్టమైసమ్మ వార్షికోత్సవ వేడుకలు. బోనాలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు వేడుకల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగరావు కుమారుడు, కోడలు. మంచిర్యాల జిల్లాలో కుల మతాలకు అతీతంగా మొహర్రం వేడుకలు. పీరీల సవార్లకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు.
ఆర్ఎంపీ పీఎంపీల సేవలు గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి. శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని ప్రకటన. హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి ఆర్ఎంపీల పాలాభిషేకం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.